ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి చెతకొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను, ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి, వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా? నీ మానవత్వం చెప్పు. సో ఇలాంటి పిచ్చి పిచ్చి డైలాగులు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు. అలాంటి డైలాగులు మరి జీవిడి కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా, ఇంకెవడు రాసిచ్చాడో కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చిరాగ్గా ఉంది. ఎనీహో సరే, ఆ మాటలు ఎవడో నమ్మడం అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే, బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద ఎవడన్నా బాణం వేస్తాడా, తుపాకుతో కాలుస్తాడనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి అంతేసి మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా, లిమిటెడ్గా రావాలమ్మా, నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా, కానీ డిక్లరేషన్ మస్ట్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా చూడనివ్వకపోవటం బాధ అనిపిస్తుంది. ఒక ఎంపీని 4.5 సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు. ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేయమన్నావు కదరా బాబు. ఆఫ్టర్ ఆల్ యువర్ అన్ ఎమ్మెల్యే, యు మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్. హౌ డస్ ఇట్ మ్యాటర్? ఎక్స్ ఈస్ ఎక్స్. ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా. ఎక్స్ఎల్కి ఏమి పెద్ద బీభత్సమైన మర్యాదలు ఉండమమ్మా. ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని అలౌ చేస్తారు? 6 అంతే. ఎమ్మెల్యేకి అంతకన్నా ఉండదు. ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు. మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ 10 మందిని కూడా రమ్మన్నా 16 60 మందే. మీతో కలిపి 6 66. పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకో 150-200 వేలకు వేల జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడు చేసేద్దాం అనుకుని ఏటవుతుంది? సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను 4 కోళ్ల మధ్యన బైబిల్ చదువుతాను, అక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను, ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను. ఇదే నా గౌరవం. ఒక రూల్ ఉంది. ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట. సుబ్బారెడ్డి ఎవడో తీసేయడానికి? తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తా ఇప్పుడు శ్యామలరావు పెట్టాడు. శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు. సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు, వెంకయ్య చౌదరి గారు పెట్టాడు. ఇప్పుడు ఫాలో అవ్వు. సుబ్బారావుకి తీసేసే హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా? ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా? సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయ్యుండొచ్చు, ఈజ్ ప్రజెంట్ ఎమ్మెల్యే. సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అన్ని ఎత్తే ఒప్పుకోరమ్మా. అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా, లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్కి ఏ వాల్యూ ఉండదు. సో ఇప్పుడు మరి రూల్ ఫాలో అవ్వాలి అని చెప్తే మరి దానికి ఇంత రాద్ధాంతం చేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఎప్పుడు ఏదైనా రిజెక్ట్ అయితే CFTRIకి పంపుతారు. NDDBకి ఎందుకు పంపారో అర్థం కావటం లేదన్నారు. NDDB ఈజ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్, గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంది. మదర్ డైరీ అనే మోస్ట్ పాపులర్ బ్రాండ్ వాళ్ళది. కురియన్, ద వైట్ రెవల్యూషన్, ఆ మిల్క్ రెవల్యూషన్ కురియన్ చేత స్థాపించబడింది. తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీ అమూల్ అని ఎందుకంటున్నానో మీకు అర్థమవుతుంది. సో మీ అమూల్లో మరి ఆయన స్టార్ట్ చేసి దాన్ని కూడా విజయవంతం చేశారు. సరే, ఆంధ్రాలో మీరు ఎంత లేపాలన్నా అమూల్ వాళ్ళు లేకపోయాడు, అది వేరే విషయం.
కానీ ఏముంది ఇప్పుడు మదర్ డైరీ ఆర్జుడు ఎన్డీడీబీ ఈజ్ ది వైట్ రెవల్యూషన్కి ఆర్జ్యురాలైన కంపెనీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆనందలో వచ్చింది గుజరాత్లో. సో మరి అక్కడికి పంపితే తప్పేంటి? సిఎఫ్టిఐకి పంపలేదంటే ఏమో మీరు మేనేజ్ చేస్తారేమో అని అనుమానం వచ్చి ఎన్డీడీబీకి పంపారేమో. ఎక్కడ పంపితే మీకేంటి? పైగా ఇందుకు ఎవరో చెప్పారట, ఆవులు ఒక్కొక్కసారి వాళ్ళకి ఆరోగ్యం సరిగా లేకపోతేనో చిక్కితేనో మేత తినకపోతేనో మరి ఆ ఫ్యాట్ పాలల్లోకి వచ్చేస్తుందట, ఆ ఇంప్యూరిటీస్ కనపడతాయంట. అంతే. అంటే ఒక ట్యాంకర్ నెయ్యి అంటే ఎన్ని వేల లీటర్ల పాల నుంచి వస్తుంది ట్యాంకర్ నెయ్యి అంటే? ఎందుకంటే ఆవు పాలలో ఉండేదే 4.5% ఫ్యాట్. ఓ ట్యాంకర్ నెయ్యిలో పోని మేత సరిగ్గా తినని ఆవులు ఎన్ని ఉంటాయి? నీ ఇంట్లో నువ్వు పితుక్కుని పాలల్లో ఏదన్నా అందులోంచి నువ్వు వెన తీసుకుంటే కొన్ని తేడా వస్తే రావచ్చు, ఒకవేళ అది నిజమైతే కాన్సెప్ట్. బట్ ఒకేసారి అన్ని వేల గోవుల పాలు అవన్నీ మేత లేక ఇంకేదో ప్రాబ్లం వచ్చి అన్ని పాలిచ్చేసి ఆ పాలన్నీ ఒకటే ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళిపోయి ఏఆర్ ఫుడ్స్ కూడా ఆ పాలలోంచి వెన్న తీసేసి సప్లై చేశాడన్నా 320 రూపాయలకి ఎవడెత్తాడా? అది మినిమం కామన్ సెన్స్ పాయింట్. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కాంట్రాక్టర్గా మీరు ఏదో ఎస్ఆర్ఆర్ అనే రేట్లు ఇస్తారు. ఎందుకు ఇస్తారు అవి? అంటే ఎవడన్నా మరి నేను 30% 40% లెస్గా వేస్తానంటే అరే బేసిక్ రేట్గా నేను తక్కువ వేస్తా, అదేం పని చేస్తాడు, అడ్వాన్స్ తీసుకుని పారిపోతాడేమో అనే భయాలు ఉంటాయి. ఎందుకంటే మరి మీరు ఏయో పిచ్చి పిచ్చి బ్యాంకులు గ్యారంటీలు తీసుకుంటున్నారు కాబట్టి ఎవడన్నా తక్కువ చేసి అడ్వాన్స్ తీసుకుని పోవచ్చేమో అన్న డౌట్లు ఉండొచ్చు. మరి ఇక్కడ 320 రూపాయలకి ఆవు నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ఎలా ఇస్తారు? అది కష్టం. అందుకే కొంత బేసిక్ కామన్ సెన్స్ ఉండాలి. మరి దళారులు కూడా అంటే చాలా రెస్ట్రిక్షన్స్ తీసేశారు. మరి డీలర్లను కూడా పెట్టి ఆ డీలర్ ఏదో రేట్ వేసి మనం ఏదో మేనేజ్ చేసుకున్నారు. ఇక్కడ ఏ వ్యవస్థలో ఉండే వాళ్ళని అన్యమతస్తులు కూడా అక్కడ ఉన్నారు. ఎవడో ఉంటాడు ఆ సెక్షన్లో, కింద చర్చ నడిపోయాడు ఎవడో ఉండొచ్చు. వాళ్ళకి నమ్మకం లేదు కాబట్టి పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఏమైనా మంచి యానిమల్ ఫ్యాట్ ఉందంటే ఈ మైట్ ఫీల్ హ్యాపీ, మనకు తెలియదు కదా. సో హిందూ సాంప్రదాయాన్ని గౌరవించే వాళ్ళే ఉండాలి, అన్యమతస్తులు ఉండకూడదని చెప్పేది అందుకనే ఇలాంటివి జరుగుతాయని. ఇవన్నీ మానేసి మళ్ళీ దానికి ఒక విశిష్టతని, ఆ లడ్డు యొక్క ప్రాశస్త్యాన్ని పునరుద్ధరించి ప్రక్షాళన చేసి మరి అన్ని సంప్రోక్షణలు చేసి తిరిగి ఒక మార్గంలో పెట్టిన చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ మరి మీరు రాజకీయం చేయాలి అని అనుకుంటే మరి దానికి కుదరనందుకు ఇంత దారుణంగా మీరు మాట్లాడి, అసలు మెయిన్ వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి పిలుపు రాలా మనవాడికి ఈ పాపిని చూచుటకు. మరి ఆయన అంగీకరించలేదేమో నాకు తెలియదు. నిన్న నేను చెప్పా, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎవరు వెళ్ళాలన్నా పిలుపు రావాల్సిందే, లేకపోతే వెళ్ళలేరని. మరి నేను వెళ్తున్నాను ఇవన్నీ చెప్పాడు కాబట్టి నిజంగా పిలుపు వచ్చిందేమో అనుకున్నా. మరి ఆయన ఎందుకనో మరి పెద్ద ఆయన కనపడుతుందా లార్డ్ వెంకటేశ్వర స్వామికి మరి ఈయన్ని 28వ తారీఖు చూడటం ఇష్టం లేనట్టుగా ఉంది. ఇప్పటికైనా మరో 10 రోజుల తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డి గారు కాలు బెనుకుడు సరైన తర్వాత చక్కగా ఆర్డినరీ భక్తుల్లాగా కాలినడకన వెళ్ళి ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా అక్కడ సంతకం పెట్టి దర్శనం చేసుకుని క్షమించు స్వామి, తెలియక చేసిన తప్పు తప్పే, సో కాబట్టి నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకోవడంలో తప్పులేదు. ప్రశాంతంగా వెళ్ళండి, నిన్ను మనసుతో సేవించుకోండి. ఎవరో అబ్జెక్ట్ చేయరు, నేను సంతకం పెడతాను అని చెప్పి వెళ్ళండి. లేదు వదిలేయి, ఎవడాలమన్నాడు.